మన తండ్రి అయిన దేవునికి ఘనత మహిమ ఆయనకే చెల్లునుగాక. ఉదయకాలము మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మొదట మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రతిదినము యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, గూగుల్ మీట్ ద్వారాను వర్తమానాలను వింటున్నటువంటి నా ప్రియమైన సోదర సోదరీమణులైనటువంటి శ్రోతలైన మీ అందరికీ మన ప్రభును రక్షకుడినైన క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో దినదిన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం మీ మధ్యకి మరలా రావడము. దేవుని యొక్క వర్తమానాన్ని ఈరోజు మనం వినబోయే టాపిక్ పేరు ఏంటంటే పరలోకము సృష్టింపబడినదా, పరలోక రాజ్యము సృష్టింపబడినదా అని పాఠాన్ని మనము ఆలోచించబోతూ ఉన్నాము. పరలోకము సృష్టింపబడలేదని కొందరు మాట్లాడుతున్నారు, కొందరు సృష్టింపబడినది అని మాట్లాడుతున్నారు. అసలు ఏది ముందు, దేవుడు ముందా పరలోకం ముందా అని మాట్లాడి ఏమండి నెమ్మదిగా విశ్వాసంలోకి వస్తున్న వారిని చెరిపివేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఏమండి ఇది కాదు అది, అది కాదు ఇది అన్నప్పుడు ఏమండి తలడిల్లిపోతున్నాడు కొత్తగా జన్మించడానికి వస్తున్నటువంటి విశ్వాసులు. అందుకని సత్యమును చెప్పండి అని. ఇది నిజంగా సృష్టింపబడేదా కాదా? తండ్రి అనే దేవుడు లేదా దేవుడు అనబడిన వారు పరలోకానికి ముందా పరలోకం తర్వాతనా అంటే చాలామంది పరలోకం తర్వాతే దేవుడు అని చెప్పినటువంటి వారి వీడియోలు బోల్డ్ మంది ఉన్నాయి. నేను ఎవరిని కామెంట్ చేయడానికి చెప్పట్లేదు, దయతో మీరు గమనించండి. పరలోకము దేవుని కంటే ముందా లేదా పరలోకానికి కంటే దేవుడు ముందా? దేవుడు ముందా పరలోకం ముందా అని ఆలోచించాలి. కానీ చాలామంది ఏమని బోధిస్తున్నారంటే మొదట పరలోకం ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఉన్నారు అంటే వాళ్ళ లెక్క పరలోకం అలాగే ఉంది అంటే దేవుని కంటే ముందు పరలోకం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం అంటారా? కాదు ప్రియులారా. అందుకే ఈ పాఠము ఇలా పెట్టాల్సి వచ్చింది. పరలోకం కూడా సృష్టింపబడినది అన్నది పాఠం ఉన్న ముఖ్య ఉద్దేశంగా గమనించండి. ఒకసారి ఆ లేఖన భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏమండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము దయచేసి 31వ వచనాన్ని దయచేసి చదువుగా మనం విందాం ప్రియులారా. మన సహోదరుడు స్టీవెన్ గారు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి చూసారండి. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు కలగజేసిన పరలోకమును బట్టి అంటే పరలోకము కలగజేయబడినదా? ఒకవేళ మీరు అనుకున్నట్టు కలగజేయబడలేదని అంటే అప్పుడు దేవుని కంటే ముందు పరలోకం అయిపోద్ది కదండి. పరలోకము చేయబడినది, భూలోకము చేయబడినది, పాతాళ లోకము చేయబడినది. మరి దాన్ని చేసింది ఎవరు? చేసినది ఎవరు? మరి తండ్రి అయిన దేవుడు అయితే నా ప్రియులారా, తండ్రి అయిన దేవుడు పరలోకానికంటే ముందు ఉండాలనా పరలోకం తర్వాత ఉండాలనా? విచిత్రంగా మాట్లాడుతున్నారండి. సృష్టింపబడినది ముందా, సృష్టికర్త ముందా? పరలోకం ఇక్కడ సృష్టించబడినది. చూడండి ఆయన ఎంత వివరంగా చెప్తున్నాడు. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని అన్నాడు గ్రంథకర్త. అక్కడ చూడండి. ఏంటి దీని అర్థము? పరలోకము కంటే ముందు దేవుడు అండి. అనాది కాలమున అంటే కాలమే లేని కాలమున అని అర్థం అండి ప్రియులారా. అంటే కాలమే పుట్టలేదు, ఇంకనో లోకాలు ఏది లేదు, వ్యక్తులు ఎవరు లేరు. అప్పుడు అనాది కాలము అని పిలువబడుతుంది. మీరు ఆ మాట చూస్తే 23వ వచనంలో అంటాడు చూడండి. 23వ వచనం అయినా 8వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనంలో అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తిమైన కాలమునకు పూర్వము అని అంటున్నాడండి. ఈ లోకాలకు పూర్వము నేను నియమింపబడుతుంది దేవుడు ఉన్నాడట. ప్రియమైన వాళ్ళారా, అనాది కాలం అంటే కాలమే లేని కాలంలో, అందుకే ఆయనకి ఆదియు అంతము లేనివాడు అని అర్థము. అందుకే దేవుడు అనే పేరు. దేవుడు అని అంటే స్వయంభవుడు, స్వయం సంభూతుడు అని కూడా చెప్పవచ్చు. తనకు తానుగా కలిగిన వాడు.
ఆ దేవాది దేవుడు తన అపారమైనటువంటి సంకల్పమును బట్టి లోకాలను పుట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో మొట్టమొదటి లోకమే పరలోకము. మన బైబిల్ చూడగలిగితే 1 by 1 ఒక లోకం తర్వాత మరొక లోకం, మరొక తర్వాత మరొక లోకం ఉన్నట్టు కనబడుతుంది. ఒకటి పరలోకము, రెండవది భూలోకము, మూడవది పాతాళ లోకము. లోకాలు ఎన్ని కూడా తెలియకుండా ఈరోజు వాక్యాలు చెప్తున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. అందులో ఏ లోకం మొదట సృష్టించబడిందో కూడా, ఏ లోకం దేని కొరకు సృష్టించబడిందో కూడా ఈరోజు చెప్పేవారు అదుగా ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, లోకాలకు 3 లోకాలకు గత, వర్తమాన, భవిష్యత్తు ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు లేఖనం చెప్పటం లేదు. ప్రతి దేవుడు సృష్టించిన సృష్టికి ఏదైతే సృష్టముగా పిలువబడుతున్నదో ఆ సృష్టమునకు 3 కాలాలు ఉన్నాయి: గతము, వర్తమానము, భవిష్యత్తు. అనగా పరలోకమునకు గతం ఉంది, పరలోకమునకు వర్తమానం ఉంది, పరలోకానికి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఉంది. అలాగే రెండవ లోకమైన భూలోకము, భూలోకానికి కూడా గతం ఉంది, భూలోకానికి వర్తమానం ఉంది, భూలోకానికి భవిష్యత్తు ఉంది. అలాగే మూడవ లోకమైన పాతాళ లోకానికి కూడా గతం ఉంది, పాతాళ లోకానికి కూడా వర్తమానం ఉంది, పాతాళ లోకానికి కూడా భవిష్యత్తు ఉంది అని అన్నప్పుడు ఈ లోకాలు కలగక మునిపే గతము ఉంది. ప్రియమైన వాళ్ళరా, ప్రతి లోకానికి గతాన్ని చెప్పగలము, ప్రతి లోకానికి వర్తమానాన్ని చెప్పగలము, ప్రతి లోకానికి భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పగలము. అదే కదా దేవుని గ్రంథము. నా ప్రియులైనట్టు మీరు మరి పరలోకం సృష్టించబడిందా లేదా అన్నది మొదట ఆ టాపిక్ గురించి మనం ఆలోచిద్దాము. గత వర్తమాన సంగతిని తర్వాత ఆలోచించేద్దాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట మీరు చూస్తే పరలోకం సృష్టించబడినదా అంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి సృష్టింపబడినదే అని చెప్పబడుతూ ఉంది. మరో అద్భుతమైన లేఖనాలని మనము వెళ్ళి పరిశీలన చేద్దాము. నెహెమీయా గ్రంథము, నేను దయచేసి చూడండి, ఎస్తేర్ నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం. అందరూ దయచేసి బైబిల్ తిప్పి కూడా మీరు చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. చెప్పేది మాత్రం వినకండి. ఏమండి, నేను చెప్తున్నది అలాగూ బైబిల్ ఉందో లేదో కూడా దయతో మీరు పరిశీలించండి. 6వ వచనం, 9వ అధ్యాయము 6వ వచనాన్ని దయతో చదువుగా మనం విందాం. చూడండి, 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే దేవుడవు. అది చెప్పాలనుకుంటున్నాడు. నీవే అద్వితీయుడైన దేవుడవు, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉన్నదని ఉండునది అంతటిని సృష్టించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. చూడండి, ఈ ఒక్క వచనములో ఏమండి 3 లోకాల సారాన్ని అట్లే పిండి పడేశాడండి గ్రంథకర్త. ఏమండి, ఇక్కడ చెప్పబడుతుంది ఆకాశము, మహాకాశము, అందులో భూమి, అందులో సముద్రము, భూమిలో ఉన్న సమస్తము, సముద్రం ఉన్న సమస్తము, ఆకాశంలో ఉన్న సమస్తము, ఆకాశాల్లో ఉన్న సమస్తము. అమ్మ బాబోయ్, ఇంత అద్భుతమైనటువంటి వివరణ ఏమండి మనం ఎక్కడ చూడగలం ఈ ప్రపంచంలో? చెప్పండి, ఆరణ్యాల మీద వేరే గ్రంథాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఈ గ్రంథంలో చెప్తున్నటువంటి మాటను గమనించండి దయచేసి. 3 లోకాల యొక్క సారమును పిండిపోసేసాడు ఇక్కడ. పరలోకము సృష్టించబడేది అంటే అక్షరాల సృష్టింపబడినది అని చెప్పబడుతుంది.